హర్మూజ్ జలసంధిలో యుఏఈ జెండాతో వెళుతున్న 2 ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో భారత సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. ఈ అటాక్స్ ను తీవ్రంగా ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ మహమ్మద్ జావాద్ హొస్సేనీకి సమన్లు జారీ చేసింది. పశ్చిమాసియా సముద్ర జలాల్లో వాణిజ్య నౌకాయానానికి పెరుగుతున్న ముప్పుపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం రాత్రి హర్మూజ్లో ఓ నౌకపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు గల్లంతవడం, తాజాగా మరో దాడిలో భారత సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంది. జలసంధిలో ఉద్రిక్తతల్ని తక్షణమే తగ్గించాలని, యుద్ధం ముగింపు కోసం అమెరికాతో చర్చలు కొనసాగించాలని ఇరాన్కు సూచించింది. పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వం నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా హర్మూజ్లో స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరింది. హర్మూజ్ జలసంధిలో యుఏఈ జెండాతో వెళుతున్న 2 ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో భారత సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, స్వప్న, హర్మూజ్ జలసంధి వద్ద ఇంకా కూడా ఇరాన్ కు సంబంధించినటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో ఇప్పటికీ అంటే 2 రోజుల క్రితం ఏ విధంగానైతే సైప్రస్ జెండా పెట్టుకుని వెళ్తున్నటువంటి ఏదైతే భారత నేవీ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎవరైతే అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన దాడి జరిగితే మొత్తం 11 మందిలో ఒకరు మిస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. 10 మంది సురక్షితంగా కనిపించారు. సో ఆ తర్వాత ఈ రోజు 2 నౌకలపై జరిగినటువంటి దాడుల్లో కూడా ఎంతో మందికి గాయాల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల పైన ఒకవైపు భారతదేశానికి సంబంధించి ఈ విషయాలన్నింటినీ కూడా ఖండిస్తూనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఏ విధంగానైతే హర్మూజ్ జలసంధి అంటే అంతర్జాతీయ నిబంధనలు కావచ్చు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలను మొత్తం కూడా ఉల్లంఘిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీ. ప్రత్యేకంగా ఏ విధంగానైతే అంతర్జాతీయ ప్రమాణాల కింద అంతర్జాతీయ నౌకలు అక్కడ వెళ్తున్నప్పుడు వాటిపైన దాడి చేయడం అత్యంత హేయకరం. ఇటువంటి దాడులు చేయొద్దు. ఖచ్చితంగా అక్కడి నుంచి స్వేచ్ఛాయుతంగా అక్కడి నుంచి ప్రయాణం జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత ఇరాన్ ప్రభుత్వాన్ని అంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇటువంటి ఘటనలు కంటిన్యూగా కొనసాగడంతో భారత ప్రభుత్వం సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్లో ఉన్నటువంటి భారత ఎంబసీ ద్వారా ఒకవైపు చర్చలు జరుపుతున్నాయి, మరోవైపు ఇరాన్ ప్రభుత్వానికి కూడా సీరియస్ గానే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి దాడుల్లో ఇండియన్స్ పైన దాడి జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితులు అస్సలు సరైనవి కావు. నిజంగా ఏమైనా అంతర్జాతీయ స్థాయిలో గొడవలుంటే గతంలో ఏ విధంగానైతే చర్చల ద్వారా వాటన్నింటినీ కూడా పరిష్కరించుకున్నారో అదే స్థాయిలో ఇప్పుడు కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి నౌకలపైన దాడి చేయడం ఫలితంగా ఇతర దేశస్తులందరూ కూడా ఆ ఘటనల్లో కొంతమంది క్షతగాత్రలు అవుతుంటే మరికొంతమంది మృతి చెందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితులు రాకుండా బాధ్యత తీసుకోవాల్సింది ఇరాన్ అంటూ కూడా భారత్ విదేశాంగ శాఖ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఏ విధంగానైతే అమెరికా సైతం ఇరాన్ పైన అంటే ముఖ్యంగా ఐఆర్జీసీని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు హర్మూజ్ జలసంధి వద్ద కనిపిస్తున్నాయి. ఒకవైపు క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేదంటే ఏ విధంగానైతే పెట్రోల్ కు సంబంధించినటువంటి ఈ లిక్విడ్స్ అన్ని కూడా తీసుకుని వెళ్తున్నటువంటి అటు కమర్షియల్ నౌకలుంటే మరోవైపు ఇతర నౌకలు కూడా అక్కడ హర్మూజ్ జలసంధిని క్రాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడే ఏ విధంగానైతే ఐఆర్జీసీ దాడులు చేస్తుంది, మరోవైపు అమెరికా కూడా అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీని టార్గెట్ చేసేటటువంటి క్రమంలో ఇతరులపైన కూడా దాడులు జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రత్యేకంగా అమెరికా కాంగ్రెస్ కు అటు ట్రంప్ కు సైతం కొన్ని కీలకమైనటువంటి సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 60 రోజుల పాటు ఇక మళ్ళీ యుద్ధం ఉండే అవకాశం ఉంది. తాము అక్కడ ఉన్నటువంటి ఇరాన్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి చేయాల్సినటువంటి యుద్ధాన్ని కొనసాగిస్తున్నామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు హర్మూజ్ జలసంధిని దాటుకొని రావాల్సినటువంటి పెట్రోలియం ఉత్పత్తుల గురించి టెన్షన్ పడుతుంటే మరోవైపు అక్కడ ఉన్నటువంటి నౌకలపైన జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందులో ప్రధానంగా ఇండియన్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటి విషయంలో భారత ప్రభుత్వం ఒకవైపు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే మరోవైపు ఇటువంటి దాడులు జరగకుండా
చూడాల్సినటువంటి బాధ్యత. ఇంకోవైపు ఏ విధంగానైతే అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించకుండా ఖచ్చితంగా ఫాలో కావాలంటూ కూడా పదే పదే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాజు.